హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో 1 కప్పు బియ్యంతో ఎంతో హెల్దీగా టేస్టీగా స్వీట్ అప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ అప్పం చాలా ఈజీ ప్రిపేర్ చేయడం. జస్ట్ బియ్యం ఒక 2 గంటలు నానబెట్టుకుంటే చాలు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు. కేక్ లాగా చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ అప్పం కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులో 1 కప్పు వరకు బియ్యం వేసుకోండి. మీరు రేషన్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే మామూలు సోనా మసూర్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకుని ఒక 2-3 సార్లు మరలా బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసి ఈ గిన్నె మీద మూతను పెట్టి ఒక 2 గంటల పాటు నానపెట్టుకోండి. టైం ఉంటే 3-4 గంటలైనా నానపెట్టుకోవచ్చు. అట్లీస్ట్ 2 గంటలు అయితే ఖచ్చితంగా బియ్యం అనేది నానాలి. ఇక్కడ నేను మీకు ఒక 2 గంటల పాటు బియ్యం నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా 2 గంటల పాటు బియ్యం నానిన తర్వాత శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుని ఒక మిక్సీ జార్ని తీసుకోండి. అందులోకి నీళ్ళేమి వేయకుండా ఆ కడిగి పెట్టుకున్న బియ్యంని మాత్రమే వేసుకుని ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. వీలైనంత వరకు స్కిప్ చేయకుండా వేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సాఫ్ట్నెస్ కోసం చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని పోసుకుని మెత్తగా ఎక్కడ కూడా బరక అనేది లేకుండా గ్రైండ్ చేసుకోండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు అప్పం కూడా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోండి. మనం బెల్లం అనేది కరిగించుకోవాలి. అందుకోసం ఒక గిన్నెని తీసుకుని అందులో 1 కప్పు నిండుగా బెల్లం తీసుకోండి. కరెక్ట్గా 1/2 కేజీ ఉంటుందన్నమాట. ఇది మీరు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 300 గ్రాముల వరకు కూడా వేసుకోవచ్చు. కానీ 1/2 కేజీ అనేది మైల్డ్గా చాలా బాగుంటుంది. బాగా స్వీట్ ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ తినాలనిపించదు. అందుకోసం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు నీళ్ళని పోసుకుని ఫ్లేమ్ని మీడియం టూలో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ బెల్లం అనేది కరగనివ్వండి. ఫస్ట్ తక్కువగానే పెట్టండి, ఈజీగా కరిగిపోతుంది అనమాట. ఆ తర్వాత కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవచ్చు. జస్ట్ మనకి పాకం ఏం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా సైడ్లో మనం బెల్లం కరిగించుకుంటూ ఉంటూ ఒక చిన్న ప్యాన్ని తీసుకుని అందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇవి మనకి అప్పం తింటూ ఉన్నప్పుడు మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి ముక్కలను లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సైడ్లో బెల్లంని కూడా కలుపుతూ కరిగించుకోండి. ఎందుకంటే ఒకటే చోట ఇదవ్వకుండా ఉంటుంది. అలా కలుపుతూ ఉంటే త్వరగా కరిగిపోతుంది కూడా. సో ఇక్కడ నేను మీకు బెల్లం కరిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కరిగిపోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. వేడిగానే మనం అందులోకి పోసుకోవాలి. సైడ్లో మనకి కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బాగా మాడిపోతాయి అని అనిపిస్తే తీసేసి సపరేట్గా ఒక గిన్నెలోకి వేసి పెట్టుకోండి. లేదు కొంచెం కలర్ తక్కువగానే ఉన్నాయంటే అదే ప్యాన్లో ఉంచేసేసి పక్కన పెట్టేసేయండి. నేనైతే కొంచెం మాడిపోతాయి అనిపించింది, అందుకే తీసి గిన్నెలోకి పెట్టాను. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమం ఉంది కదా, అందులోకి వేడిగా మనం కాచి పెట్టుకున్న పాకం నీళ్ళని పోసుకోవాలి. ఇలా వడకట్టుకుని పోసుకోండి. ఏదైనా చెత్త కానీ డస్ట్ కానీ ఏమన్నా ఉంటే మొత్తం స్ట్రెయిన్ అయిపోతుంది. ఇప్పుడు వెంటనే గరిటెని తీసుకుని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోండి. సో వెంటనే చేయండి, ఎందుకంటే వేడిగా ఉంది కదా, మనం బియ్యం పిండిలో వేస్తున్నాము. సో త్వరగా థిక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసం మీరు కన్సిస్టెన్సీ కూడా చూడొచ్చు. మనకి థిక్ సాంబార్ ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. ఇలాగే ఉండాలి. మీరు బాగా గట్టిగా కలిపేసుకున్నారంటే అప్పం అనేది గట్టిగా వస్తుంది. కాబట్టి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. మీకు పైన కనపడుతున్నవి ఉండలు కాదు, కొబ్బరి ముక్కలు అనమాట. కొంచెం గ్రైండ్ అవ్వలేదు అవి. సో అవి కనపడుతున్నాయి, ఉండలు అనుకోవద్దు. ఉండలు లేకోకుండా స్మూత్గా కలుపుకోండి. మీరు పాక నీళ్ళు పోసుకుని కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 చిటికెళ్ళ వరకు ఉప్పు వేసుకోండి. ఏ స్వీట్లో అయినా కాస్త ఉప్పు వేసుకున్నారంటే ఆ స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకోవడం వల్ల అప్పం అనేది సాఫ్ట్గా రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇలా వేసుకుని వెంటనే కలిపేసుకుని ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా కొంచెం వేసుకోండి. నేను పిండిలో కలపడం లేదు, పైన అప్పం వేసుకున్న తర్వాత పైన జల్లడానికి ఉంచి పెట్టాను అనమాట. చాలా వరకు కొంచెం మాత్రమే పిండిలో వేసాను. మీకు నచ్చితే మొత్తం పిండిలో వేసేసుకుని కలుపుకుని అప్పం వేసేసుకోవచ్చు. సో ఇలా ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ కూడా చూడండి, కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మీరు కావాలంటే ఇలా అప్పం ప్యాన్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ మనకి ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్స్ లేదంటే ఐరన్ ప్యాన్స్ వస్తుంటాయి కదా, వాటితో అయినా మనం దిబ్బరెట్ ఎందులో అయితే వేసుకుంటామో అందులో కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. చాలా బాగా వస్తుందన్నమాట. ఫస్ట్ అందులో 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె అయినా వేసుకోవచ్చు. మీకు కమ్మగా కావాలి అనుకుంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. చాలా బాగుంటాయి. నెయ్యితో కాల్చుకుంటే ఇంకా మంచి ఫ్లేవరు టేస్ట్ కూడా వస్తుందన్నమాట.
ఇప్పుడు హైలో పెట్టుకుని ప్యాన్ బాగా వేడవనివ్వండి. వేడైన తర్వాత వెంటనే సిమ్లో పెట్టి ఇందులో ఒక 2 నుంచి 3 గరిటెల వరకు మీరు అప్పం అనేది ఎంత పెద్దగా కావాలి అనుకుంటారో దానికి తగ్గట్లుగా పిండి పోసుకోండి. అండ్ మీ ప్యాన్ ఉన్న వెడల్పుని బట్టిని కూడా చూసుకుని పోసుకోండి. 1 లేదా 2 గంటలు అయితే సరిపోతాయి. ఇలా పిండి వేసుకున్న తర్వాత దాని మీద పైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. మీడియం సైజు అప్పం అయితే 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. కొంచెం పెద్దది వేసుకున్నారంటే 7 నిమిషాల వరకు కూడా పట్టొచ్చు అనమాట. అది మీరు వేసుకునే సైజుని బట్టి మీ ప్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకని కరెక్ట్గా టైం చెప్పట్లేదు. 5 నిమిషాల తర్వాత చూసుకుంటూ ఉండండి. ఇక్కడ నేను మీకు అప్పం అనేది ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఆ ఆవిరికి చక్కగా ఉడికిపోతుంది. ఇలా సెంటర్లో ఒక టూత్పిక్ని కానీ ఏదైనా చాకుని కానీ సెంటర్లో గుచ్చి చూస్తే ఎక్కడైనా మనకి తడి అంటుకుంటుంది, పిండి పిండిగా ఉంది అని అంటే మరలా మూత పెట్టుకుని 1 నిమిషం లేదా 2 నిమిషాలు ఉడికించుకోండి. సో అలా ఏం లేదు, చక్కగా డ్రైగా వచ్చేసింది అని అంటే రెడీ అయిపోయినట్లే. తీసేసేసి ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి వేడిగా తిన్నా బాగుంటాయి, చల్లగా తిన్నా బాగుంటాయి, ఎలా తిన్నా బాగుంటాయి. సో మీకు చెప్పాను కదా, ఒకవేళ మీ దగ్గర అప్పం ప్యాన్ లేకపోతే నార్మల్ చిన్న చిన్న ప్యాన్స్లో అయినా లేదంటే మనం పోపు వేసుకుంటాం కదా అందులో కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. అండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇంచుమించు ఇలాగే ఉండే కలతప్పం రెసిపీ ఉంటుందన్నమాట. అది కూడా చాలా టేస్టీగా వస్తుంది, లేయర్స్ లాగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. దాని లింక్ కావాలంటే పైన ఐకార్డ్స్లో ఇస్తాను చూడండి. ట్రై చేసిన వాళ్ళందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే మిగిలిన పిండితో కూడా ఈ అప్పంని ప్రిపేర్ చేసుకోండి. అండ్ నేను మీకు ఒకటి లోపల ఏ విధంగా ఉడికిందో కూడా తుంపి చూపిస్తున్నాను. అలా తీస్తుంటేనే సాఫ్ట్గా స్పంజీగా ఎలా ఉందో చూసారా. మీరు లోపల కూడా చూడొచ్చు, కేక్ లాగానే ఉంటుంది అచ్చం. పిల్లలకైతే ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు చాలా లైక్ చేస్తారు కూడా. మీకు ఈ సింపుల్ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. బియ్యంతో చాలా ఈజీగా చేసేయచ్చు. పిల్లలు ఇంటికి వచ్చేసరికి అలా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా చాలా ఖుషి అవుతారు. మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ట్రై చేస్తే మాత్రం తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.